जय तल सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। पोचम अम्मवारी की जय। जय तल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 1వ శ్లోకం 2వ శ్లోకం ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాం. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ కృష్ణ, జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని మీ అభిమతమగుచో మరి ఈ భయంకరమైన యుద్ధ కర్మమునందు నన్ను ఏల ప్రవర్తింపచేయుచున్నావు. 2వ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోకమాప్నుయాం. ఓ కృష్ణ, మిశ్రమమైన దాని వలె ఉన్న వాక్యము చేత నా బుద్ధిని కలవరపెట్టు వాని వలె ఉన్నావు. కావున నేను దేనిచే శ్రేయమును పొందగలను అట్టి ఒకదానిని, అంటే కర్మ జ్ఞానములలో ఒకదానిని నిశ్చయించి నాకు చెప్పుము. ఇది ఈరోజు మనం కర్మయోగాన్ని చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నామమ్మా. మరి పోచమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనందరి మీద ప్రసరితమై పరమాత్మ ఏ జ్ఞానాన్ని అర్జునుడికి చెప్పారో అలాంటి జ్ఞానమే మనకు అందించి మనల్ని కూడా అర్జునుని వలె జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళేట్లుగా నడిపించమని చెప్పి ఆ పరమాత్మను ప్రార్థిస్తూ 3వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఓకే, 3వ అధ్యాయం ప్రారంభించే ముందు అర్జునుడికి ఒక ప్రశ్న వస్తుంది అన్నమాట. అర్థమైందమ్మా? అర్జునుడికి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకు క్వశ్చన్ వచ్చింది అంటే 2వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలు కొన్నింటి పరిగణలోకి తీసుకున్నప్పుడు అర్జునుడికే డౌట్ వస్తుంది. మనం కూడా 2వ అధ్యాయం విన్నాం, మనకు కూడా డౌట్ రావాలా. అర్జునుడికి ఎట్లా వచ్చిందో మనకు కూడా డౌట్ రావాలి. వచ్చినా కానీ మనం ఒక్కోసారి వదిలేస్తాం. మనకు డౌట్ వచ్చినా కానీ వదిలేస్తాం. కానీ అర్జునుడు అలా వదిలేదనమాట. అర్జునుడు అలా వదిలేదు. 2వ అధ్యాయం పేరేం పేరు? సాంఖ్యయోగం. ఏం పేరు? సాంఖ్యయోగము. సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగము అని అర్థం. జ్ఞానాన్ని సూచించి, సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానం అని చెప్పి అర్థం. ఇంకొక అర్థం ఏమని చెప్తారంటే సంఖ్యలతో కూడి ఉన్నటువంటిది అని కూడా ఒక అర్థం చెప్తారు. సంఖ్యలతో కూడి ఉన్నటువంటిది అని చెప్తారు. సంఖ్యలు అంటే ఏంటంటే మనకు తత్వాన్ని ఎరగజేసేప్పుడు 25 తత్వాలని, 24 తత్వాలని, 26 తత్వాలని, 36 తత్వాలని, 96 తత్వాలని చెప్పి మనకు జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తారు సాంఖ్యయోగంలో. 24 తత్వాలు, 25 తత్వాలని ఎప్పుడన్నా విన్నారమ్మా మీరు? 25 తత్వాలని. 25 తత్వాలు అంటే మన శరీరంలో 25 ఇంద్రియాలు ఉన్నాయి. ఎన్ని? 25 ఇంద్రియాలు. వాటిని అంతరేంద్రియాలు 5 అంటారు. ప్రాణేంద్రియాలు 5. అర్థమైందమ్మా? జ్ఞానేంద్రియాలు 5, విషయేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. అర్థమైందా? ఈ 25 ఇంద్రియాలు ఉన్నాయన్నమాట. ఈ 25 ఇంద్రియాల్లో 25వది ఏదైతే ఉన్నదో దాన్ని ఆత్మ అంటారు, లేకపోతే జ్ఞాత అంటారు, దాన్ని జ్ఞానము అంటారు. అంటే ఒక జ్ఞానాన్ని మనకు ఎరగజేసేటువంటి సందర్భంలో ఆ 25 తత్వం అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే 25 కాకుండా 26వ తత్వం అని ఇంకొకటి చెప్తారు. ఈ 25ని చెప్పిన తర్వాత ఈ 25ని కూడా అడ్మినిస్ట్రేట్ చేసేటువంటి సుప్రీం పవర్ ఒకటి ఉంది. దాని పేరు ఆత్మ, దాని పేరు జ్ఞానము అని చెప్పి 26వ తత్వాన్ని మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. 25 ఇంద్రియాలు అంటే ఏమని చెప్పుకున్నాం? ఒకటి అంతరేంద్రియాలు 5 అంటే గుర్తు చేసాను ఒకసారి.
జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. ఇవి ఎక్కడుంటాయి? అంతరేంద్రియాలు అంటే మన లోపల ఉంటాయి. ఇవి ఎక్కడుంటాయి అంటే మనసు ఎక్కడుంది, బుద్ధి ఎక్కడుంది, చిత్తం ఎక్కడుంటుంది, అహంకారం ఎక్కడుంటుంది? లోపల. జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటివి మనకు అంతరంలో లోపల ఉంటాయి. ఓకే, అర్థమైందమ్మా. తర్వాత ప్రాణేంద్రియాలు అన్నారు. ఏమన్నారు? ప్రాణేంద్రియాలు అన్నారు. అంటే ప్రాణమే, మనిషి లోపల ఉన్నటువంటి ప్రాణమే ఎన్ని రకాలుగా ఉంది? 5 రకాలుగా ఉంది. దాన్ని సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము అన్నారు. ఇప్పుడు మీరు నైవేద్యం నివేదించేప్పుడు ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం అంటారు కదా, అపానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ ఇలా అంటాం కదా. ఓం వ్యానాయ స్వాహ ఎలా అంటాం? అసలు చాలామందికి నైవేద్యం నివేదించేప్పుడు ఈ ప్రాణానికి సంబంధించినటువంటి ఓం సమానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, అపానవాయ స్వాహ అని ఎందుకు అనాలో కూడా తెలీదు. వీటినే ఎందుకు అనాలా? ఓం నైవేద్యం సమర్పయామి అని అనవచ్చు కదా. మనం దేవుడికి నివేదన పెట్టినాం అనుకో, మా మంత్రం అయ్యవారు వచ్చారనుకో, పూజ చేసేప్పుడు ఏమంటారు? నైవేద్యం సమర్పించేప్పుడు ఓం సమానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఓం అపనాయ స్వాహ అంటారు కదా. అలా ఎందుకంటారో కూడా తెలియదు. అసలు నైవేద్యానికి ఈ ప్రాణాలకు ఉండేటువంటి రిలేషన్ కూడా చాలామందికి సమన్వయం అవ్వదన్నమాట. అర్థమైందమ్మా? అవి ఎక్కడున్నాయి మనలో? సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానం అనేటువంటివి ఎక్కడున్నాయి? మన లోపలే ఉన్నాయి. అవి కూడా లోపలే ఉన్నాయి. ప్రాణము అంటే గుర్తించాల్సిన గొప్పదనం ఏంటంటే, ప్రాణము అనేటువంటిది ఏంటంటే స్థూలము నుంచి సూక్ష్మానికి, సూక్ష్మము నుంచి స్థూలానికి ప్రవహించేటువంటిది, ప్రయాణించేటువంటిది అని అర్థం. ప్రాణం యొక్క గొప్పదనం ఏంటంటే స్థూలంలో నుంచి సూక్ష్మంలోనికి, సూక్ష్మంలో నుంచి స్థూలానికి ప్రసరితమయ్యేటువంటిది, ప్రవహించేటువంటిది అని అర్థం. ఇప్పుడు ప్రాణము ఉందనుకోమ్మా, మన శరీరంలో రక్తం సరఫరా అయ్యే వ్యవస్థ ఒకటి ఉంది కదా. బ్లడ్ నడుస్తుందా లేదా? బ్లడ్ మన శరీరంలో దేంట్లో నడుస్తుంది? నరాల్లో నడుస్తుంది. రక్తం ఎక్కడ ప్రసరితమైంది? నరాల్లో ప్రసరితమైంది, కదులుతుంది. అవునా? రక్తం యొక్క ప్రవాహం నరాల్లో జరుగుద్ది. మరి ఇప్పుడు ప్రాణం యొక్క ప్రవాహం ఎక్కడ కలుగుద్ది? ఒక్క హృదయంలోనైనా. మరి 5 చోట్ల 5 చెప్పారు కదా, సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానం అని చెప్పారు కదా. 5 చెప్పారు కదా. ప్రాణము మనలో నాడులలో కలుగుద్ది. ప్రాణము యొక్క చలనము, ప్రాణము యొక్క ప్రవాహం ఎక్కడుంటుంది? మనలో నాడుల యందు. మన శరీరంలో నాడులు ఉన్నాయనే విషయం ఎంతమందికి తెలుస్తుంది? అంటే నరాలన్నా నాడులన్నా ఒకటే అనుకుంటారు. నరాలు వేరు, నాడులు వేరు. నరాలు అంటే రక్తం ప్రవహించేటువంటివి, నాడులు అంటే ప్రాణం ప్రవహించేటువంటిది. ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే వెనకటి రోజుల్లో నరాలు పట్టుకొని చూడలేదు, నాడి యొక్క ప్రకంపనను బట్టి మనకు గుర్తించేటువంటి వారు. అర్థమైందమ్మా? ఈ నాడులు మన శరీరంలో ఎన్ని ఉన్నాయో తెలుసా? 72,000 నాడులు ఉన్నాయి మన శరీరంలో. 72,000 నాడుల్లో ప్రాణం యొక్క ప్రవాహం ఉంది. ఈ ప్రాణానికి అధిష్టానముగా ప్రణవము ఉంటుంది. ప్రణవం యొక్క శక్తితో నడుస్తుంది కాబట్టి దాన్ని ప్రాణము అన్నారు. ప్రణవం అంటే తెలుసుకమ్మా? ప్రణవం అంటే ఓంకారం. ప్రణవం అంటే ఓంకారం. అంటే ఓంకారం యొక్క ప్రణవం యొక్క శక్తి చేత ప్రాణం నడుస్తుంది. ఇవన్నీ 5. అంతరేంద్రియాలు 5, ప్రాణేంద్రియాలు 5. ఇంకోటి జ్ఞానేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము. అంటే శ్రోత్రం అంటే చెవులు, త్వక్కు అంటే చర్మము, శ్రోత్రము, త్వక్కు, చక్షు అంటే నేత్రాలు, జిహ్వ అంటే నాలుక, గ్రాణము అంటే ముక్కు. ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి జ్ఞానేంద్రియాలు ఇక్కడ మన దగ్గర ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఎక్కడ ఉంటాయి? మన శరీరంలో ఉంటాయి. కానీ ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రకృతిలో ఉంటాయి. చెవులు ఇక్కడ ఉన్నాయి, కానీ శబ్దాలు చెవులో ఉన్నాయా? శబ్దాలు ఎక్కడున్నాయి? ప్రకృతిలో ఉన్నాయి. అవేంటి? వాటిని విషయేంద్రియాలు అన్నారు. జ్ఞానేంద్రియాలకు 5 విషయాలు ఉన్నాయి. ఆ 5 విషయాలు ప్రకృతిలో ఉన్నాయి. వాటిని ఏమంటారంటే విషయేంద్రియాలు అంటారు. అర్థమైందమ్మా? విషయేంద్రియాలు అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ఈ 5 విషయాలు ప్రకృతిలో ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు మన దగ్గర. మొత్తం ఎన్ని ఇంద్రియాలు అయినాయి ఇప్పటికీ? అంతరేంద్రియాలు 5, ప్రాణేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, విషయేంద్రియాలు 5. ఇవి కాక కర్మేంద్రియాలు 5 ఉన్నాయి.
కర్మేంద్రియాలు 5 వాక్కు, పాణి, పాదము, గుహ్యము, గుదము. ఇవి 5 కర్మేంద్రియాలు అన్నమాట. అంటే మన శరీరం మొత్తంలో ఈ 5 25 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 25 ఇంద్రియాల్లో కొంతమంది ఏమని చెప్తారంటే 25 ఇంద్రియాల కంటే అధిష్టానముగా ఆత్మ అనేటువంటిది ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి అని చెప్పి మనకు సాంఖ్యంలో బోధిస్తారు. ఈ విషయాలు ఎక్కడ చెప్తారు? సాంఖ్యంలో ఈ జ్ఞానాన్ని కలిగిస్తారన్నమాట. అందుకే సాంఖ్యము అంటే జ్ఞాన సంబంధమైనటువంటిది, జ్ఞానయోగము అని చెప్తారు. సాంఖ్యం అనేటువంటి దాన్ని జ్ఞానయోగము అని చెప్తారు. కొంతమంది ఏమని చెప్తారంటే ఇప్పుడు మనం 25, 26 చెప్పాను. కొంతమంది 36 తత్వాలుగా విభజించి చెప్పారు. దీన్ని ఏం చెప్పారు? 36 తత్వాలుగా విభజించి చెప్పారు. కొంతమంది అయితే 96 తత్వాలుగా విభజించి చెప్పారు. ఇంకా ఫిల్టరైజేషన్ చేశారు. ఫిల్టరైజేషన్ చేసి 96 తత్వాలతో కూడి ఉన్నది ఈ శరీరము అని చెప్పి మనకు తెలియజేస్తారు. ఇలా సంఖ్యల ద్వారా ఒక జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళను సాంఖ్యులు అన్నారు. అర్థమైందమ్మా? ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకేం చేశారంటే సాంఖ్యాన్ని బోధించారు. అంటే ఈ యొక్క శరీరం యొక్క తత్వాన్ని, ఇందులో ఉన్నటువంటి చైతన్య తత్వాన్ని గురించి పరమాత్మ తెలియచేశారు. కాబట్టి దీన్ని సాంఖ్యయోగము అని 2వ అధ్యాయం చెప్పడం అనేటువంటి జరిగింది. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కువ జ్ఞానాన్నే బోధించారు. దేన్ని బోధించారు? జ్ఞానాన్నే బోధించారనమాట. అసలు 11వ అధ్యాయం కాడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం 30వ శ్లోకం దాకా జ్ఞానాన్ని గుర్చో చెప్పారు. నైనం చిందంత శస్త్రాన్ని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అచ్యోద్యయమదాహ్యో వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ దేహినోస్మిన్ యథా దేహే. ఇలా అనేకమైనటువంటి శ్లోకాల ద్వారా జ్ఞానాన్ని అందించారు. జ్ఞానం అంటే దేని గురించి? దేని జ్ఞానం అంటాం? ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగించినప్పుడు మాత్రమే దాన్ని జ్ఞానం అంటాం. దేన్ని కలిగించారు? ఆత్మ జ్ఞానాన్ని కలిగించారు. ఏ జ్ఞానం కలిగించారు? ఆత్మ జ్ఞానాన్ని కలిగించారు. అంటే అర్జునుడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకు అర్జునుడికి జ్ఞానం ఎందుకు బోధించవలసి వచ్చింది? ఆయనకి మా చుట్టాలందరూ చచ్చిపోతారనమాట. అందుకని నాకు ఇబ్బందిగా ఉంది, నేను చంపలేను అంటాడు. దానికి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నువ్వు కొట్టరమ్మంటే వేరే పక్కింటోళ్ళని కొట్టరమ్మంటే ఎవరినైనా కొడతా, కానీ మా చుట్టాలను నేను ఎట్లా కొడతా అంటాడు అనమాట. అదే అనమాట టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అర్జునుడికి. నేను కొట్టను, నేను చంపను అంటాడు. అప్పుడు అతనికి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని కలిగించడం అనేటువంటిది. ఎలాంటి జ్ఞానాన్ని కలిగించారు? ఓ అర్జున, ఇవాళ ఎవరిని నేను చంపను అని నువ్వు భీష్మించుకొని కూర్చున్నావు. నువ్వు చంపకుంటే ఈ లోకంలో జీవించి ఉండేవాళ్ళు ఎవరున్నారు? అసలు ఈ ప్రపంచంలో నువ్వు చంపనని వాళ్ళని భీష్మించుకొని కూర్చున్నావు. ఇప్పుడు కాకపోతే సంవత్సరానికైనా, లేదా 10 సంవత్సరాలకైనా, 20 సంవత్సరాలకైనా ఎప్పుడో ఒకప్పుడు అందరూ వెళ్ళేవాళ్లే కదా. శరీరాలు శాశ్వతమేం కాదు కదా. నువ్వు శరీరం శాశ్వతం అనుకుంటున్నావు. ఈ శరీరం శాశ్వతం కాదు, కానీ శరీరం లోపల చైతన్యం ఉంది, అది శాశ్వతమైనటువంటిది. నువ్వంటే శరీరం అనుకుంటున్నావు, కానీ ఈ ప్రపంచంలో ఎవరూ శరీరం కాదు. ఎవరైనా కానీ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపులే. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజు మీరెవరో అని మనల్ని ప్రశ్నించారనుకోండి, ఏమంటాం? ఏమంటే పేరు చెప్తాం. ఏం చెబుతాం? పేరు చెబుతాం. అవసరమైతే ఐడి ప్రూఫ్ కూడా తీసి చూపిస్తాం. అవునా కాదా? కానీ అదే ఒకప్పుడు మనం అదే అనుకున్నాం, శరీరమే నేను అనుకున్నాం. మీరెవరు అంటే ఇప్పటికైనా కానీ శరీరాన్ని చూసుకుంటాం. కానీ శరీరమా మనం? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానంతో మనం ఆలోచిస్తే మనం శరీరం కాదు, ఆత్మ చైతన్యం అని మనకు అర్థమైంది. మనకేమర్థమైంది? ఆత్మ చైతన్యం అని అర్థమైంది. జనన మరణము లేని రూపము జగతిలోనొకటుండురా. జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా. జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందెరా. జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందెరా. జనన మరణము లేని రూపము ఈ జగత్తులో ఒకటి ఉందట. దానికి జననం లేదు, మరణం లేదు. అమ్మయ్య, ఒక విషయం తెలిసింది. ఇక్కడ చెప్పబడినటువంటి ఆత్మ ఎలాంటిది అంటే దానికి జననం లేదంట, మరణం లేదంట. దానికి ఏం లేదు? జననం లేదు,
మరణం లేదు. జననం అంటే ఏంటి? పుట్టడం. మరణం అంటే చావటం. పుట్టడం గిట్టడం, పుట్టట గిట్టుట, జననము మరణం దానికి లేవట. ఇప్పుడు మనకున్నాయా లేవా? మనం పుట్టామా లేదా? మనం పుట్టామా లేదా? మనం పుట్టామా లేదా అంటే మనం ఏం చెప్పాలంటే, నా శరీరం పుట్టింది, నా శరీరం పెరిగింది, నా శరీరం నశిస్తుంది, నేను పుట్టేవాడిని కాదు, నేను మరణించేవాడిని కాదు, ఇలా చెప్పాలి మనం. అర్థమైందా? నేను పుట్టలేదు. ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చేవాళ్ళు చెబుతారు, మీరెవరు అంటే ఆధార్ కార్డు ఇచ్చేవాళ్ళు చెబుతారు అనమాట. సోన్సో డేట్ ఆఫ్ బర్త్, సోన్సో డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. దేనికండి? బర్త్ అండ్ డెత్ దేనికండి? శరీరానికి. మనకి మనం శరీరం పుట్టకముందు ఉన్నాం, శరీరం పుట్టిన తర్వాత ఉంటాం, శరీరం నశించిన తర్వాత కూడా ఉంటాం. అందుకే ఏమంటున్నారు? జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జాతి భేదము లేకనే యది జ్యోతి అయి వెలుగొందిరా. దానికి జాతి భేదం లేదు, దానికి కులం లేదు, మతం లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, బాలుడని లేదు, యవ్వనుడని లేదు, వృద్ధుడని లేదు. అన్ని వయసుల వారికి, అన్ని కులాల వారికి, అన్ని జాతుల వారిలో అందరిలో కూడా ఆ యొక్క ఆత్మ చైతన్యం నిండి నిబిడీకృతమై ఉన్నది. దానికి పుట్టుట లేదు, చావటం లేదు. అర్థమైందమ్మా? ఇప్పుడు అర్జునుడు అలా ఫీల్ అవుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, ఎందుకు నాయన ఫీల్ అవుతావు? ఈ ప్రపంచంలో అందరూ శరీరాలు విడిచిపెట్టి వెళ్ళేవాళ్లే, వాళ్ళ కోసం నువ్వెందుకు చింతిస్తావు? ఎవ్వరూ సజీవంగా ఉండరు. నువ్వు వదిలేసినా కానీ రేపు ఏదో ఒక రోజున కాలగర్భంలో వాళ్ళ శరీరాలు కలిసిపోవలసిందే. ఇవాళ నువ్వు ఫీల్ అవుతున్నావు. నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ అంటే అర్జునుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మకి నవ్వు వస్తుంది. అసలు నువ్వు కర్తవా? వాళ్ళని నువ్వేమైనా పుట్టించావా? నిజంగా నువ్వు చంపితే వాళ్ళు చావబడతారా? వాళ్ళ శరీరం శిథిలం అవుతుంది. ఇక్కడ ఏం పడిపోయింది? శరీరం పడిపోయింది. వాళ్ళ శరీరానికి డ్యామేజ్ అవుతుంది కానీ చైతన్యానికి డ్యామేజ్ అవుతుందా? ఇప్పుడు ఎట్లా ఎవరైనా వచ్చి ఒకరిని కొట్టారనుకోమ్మా, ఎవరిని కొట్టినట్టు? శరీరాన్ని కొట్టినట్ట, ఆత్మను కొట్టినట్ట? శరీరాన్ని కొట్టిన. అందుకే ఏమన్నారంటే, నైనం చిన్నంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అని చెప్పారు. ఏమన్నారు? నైనం చిన్నంతి శస్త్రాన్ని, ఆ యొక్క ఆత్మను శస్త్రము చేత ఛేదించలేము అన్నారు. దేంతో ఛేదించలేము? శస్త్రం అంటే ఏంటి? శస్త్రం అంటే ఆయుధం. మరి అస్త్రం అంటే? శస్త్రం అంటే ఆయుధం, మరి అస్త్రం అంటే? అస్త్రశస్త్రాల చేత అంటారు కదా, అస్త్రశస్త్రాల చేత అంటారు కదా. శస్త్రము అంటే చేతిలో ధరింపబడినటువంటి పనిముట్టు, గొడ్డలి కానీ లేకపోతే కత్తి కానీ ఇలాంటి వస్తువులు, బల్లెం కానీ, ఫిజికల్ భౌతికమైనటువంటివి. కానీ అస్త్రాలంటే అవి కావన్నమాట. అవి మంత్రశక్తితో నిర్మితమైనటువంటివి, అవి మంత్రశక్తితో కూడుకొని ఉన్నటువంటి, మంత్రశక్తితో కూడుకున్నటువంటి అస్త్రాలు కానీ భౌతికమైనటువంటి శస్త్రాలు కానీ ఆత్మను ఛేదించలేవు. ఒక ఆయన వెళ్ళి ఒక ఆయన కత్తితో పొడిచిండు. ఇప్పుడు నేను అతన్ని పొడిచే అంటుండు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు? అతన్ని పొడవలేదు, నువ్వు అతని శరీరాన్ని పొడిచావంటాడు. చిన్న డిఫరెన్స్ అమ్మ. పరమాత్మ ఏమంటాడు? నువ్వు పొడిస్తే అతని శరీరాన్ని పొడవగలవు కానీ అతని యొక్క ఆత్మను తాకలేదు నీ ఆయుధం. నీ యొక్క అస్త్రం కానీ శస్త్రం కానీ ఆత్మను తాకలేవు. నైనం చిన్నంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, ఆ యొక్క ఆత్మను అగ్నితో నువ్వు కాల్చలేవు. నచైనం క్లేదయంత్యపో నశోషయతి మారుత, దాన్ని వాయువు చేత ఎండింప చేయలేవు, నీళ్ల చేత తడపలేవు. మనం అనుకుంటాం శరీరానికి నీళ్లు పోస్తే నేను స్నానం చేసే అంటారు, కానీ శరీరానికి స్నానం చేయిస్తున్న అండు. తడిచేది ఎవరు? శరీరం. జ్ఞాని ఎలా ఆలోచిస్తారు? శరీరం వేరే, నేను వేరే అనే భావనతో ఉంటాడు నిరంతరం. జ్ఞాని ఏమనుకుంటాడు? శరీరం వేరే, నేను వేరే. ఈ జ్ఞానాన్ని 2వ అధ్యాయం స్టార్టింగ్లో మనకు చెప్పారు తల్లి. మళ్ళీ 13వ అధ్యాయంలో చెప్తారు, మధ్య మధ్యలో చెప్తారు. 13వ అధ్యాయం పేరు ఇంతకుముందు కూడా చెప్పారు. ఏం పేరమ్మా?
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేయాలి. ఏం చేయాలా? క్షేత్రమును క్షేత్రజ్ఞుని. క్షేత్రం అంటే ఎవరు? శరీరం. క్షేత్రజ్ఞుడు ఎవరు? ఆత్మ. అంటే శరీరాన్ని ఆత్మను వేరు చేయాలి. వేరు చేయడం చంపడమేగా. మరి ఎట్ట వేరైతారు? ఇప్పుడు శరీరాన్ని ఆత్మను వేరు చేయాలని ఇప్పుడు రెండు ఇక్కడే ఉండే, ఎప్పుడు విడదీసి చూడగలుగుతామా? అమ్మ శరీరము ఆత్మ రెండు ఒకే దాంట్లో ఉంటే ఎలా వేరు చేయగలుగుతాం? చంపితేనే వేరు చేసేది. అట్లేనా? కాదు. అలా కాదా? మరి ఎలా వేరు చేయగలుగుతాం అంటే భౌతికంగా కాదు, జ్ఞానము ద్వారా వేరు చేయటం. ఎలా వేరు చేయగలుగుతాం? జ్ఞానము ద్వారా. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? ఎగ్జాంపుల్ అయితే తేలిక అర్థమవుతుందని ప్రయత్నం. ఇక్కడ గ్లాసులో వాటర్ ఉన్నాయి. రాగానే అమ్మగారు రంగంలోనే అమ్మగారికి గ్లాసులో ఉన్న వాటర్ ఇచ్చారు. అమ్మగారు తాగారు. తాగిన తర్వాత రెండు విషయాలు గుర్తించారు అందులో. ఒకటి, అవి తీయగా ఉన్నాయి, ఉప్పగా ఉన్నాయి. బయటకు చూడటానికి ఒకే విధంగా ఉన్నాయి. కానీ తాగితే ఎలా తెలుస్తుంది? దాంట్లో తీయదనం ఉంది, ఉప్పుదనం ఉంది. అమ్మగారు ఎమ్మటే అన్నారు, దీంట్లో ఉప్పు కూడా కలిపారా అన్నారు. పంచదారతో పాటు ఉప్పు కూడా కలిపారా అన్నారు. ఇప్పుడు మరి బయట కంటితో చూస్తే అందులో ఉప్పు ఉన్నది తెలియట్లా, పంచదార ఉన్నది తెలియట్లా. కానీ నాలుక ద్వారా ఎలా గుర్తించగలిగాం? అందులో ఉప్పు ఉన్నదని, తీపి ఉన్నదని ఏ రుచి ద్వారానే కానీ జ్ఞానము ద్వారా దాన్ని గుర్తించింది ఎవరు? జ్ఞానము ద్వారా. అంటే ఒక గ్లాసులో ఉన్నటువంటి నీళ్ళల్లో ఉప్పు పంచదార కరిగిపోయి ఉంటే ఆ రెండింటిని ఎలా జ్ఞానము ద్వారా ఎలా గుర్తించగలుగుతున్నామో అలాగే క్షేత్రజ్ఞుణ్ణి జ్ఞానము ద్వారా విభజించాలి. ఎలా విడగొట్టాలా? జ్ఞానము ద్వారా విడగొట్టాలన్నమాట. అర్థమైందమ్మా? ఆ జ్ఞానము ద్వారా విడగొట్టినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే దేహము దేహి వేరు అనేటువంటి భావనతో జీవిస్తారు. దేహము దేహి వేరు అనేటువంటి భావనతో జీవిస్తారు. ఇప్పుడు రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వివేకానంద స్వామి, శంకరాచార్యుల వారు అలాంటి మహాత్ముని యొక్క బోధన మనం విన్నప్పుడు వాళ్ళ యొక్క జీవన శైలి మొత్తం కూడా అలాగే కొనసాగుతుంది. దేహభావం ప్రకటితం కాదనమాట. ఆత్మభావంతో జీవిస్తారు వాళ్ళు. మాట్లాడే ప్రతి పలుకు కూడా ఆత్మభావంతో ఉంటుంది. దానికే ముడిపడి ఉంటుంది. రమణ మహర్షికి సర్జరీ చేస్తారనమాట. సర్జరీ చేసేప్పుడు పడుకొని ఉంటాడనమాట. దీనికి కుట్టేయి అంటాడు. ఆయన వేరుగా ఉంటాడు, దేహానికి వేరుగా ఉండి దేహాన్ని చూడగలరు. దీన్ని మనకి యోగాలో ఏమని చెప్తారంటే సాక్షి సాధన అంటారు. మీరు విన్నారా ఎప్పుడైనా? సాక్షి సాధన అంటే సాక్షిగా ఉండి చూడటం రావాలన్నిటినీ. అంటే ధ్యానంలో హైయెస్ట్ స్టేజ్. మనం మెడిటేషన్ చేస్తారు కదా, మెడిటేషన్ చేసేటువంటి దాంట్లో హైయెస్ట్ స్టేజ్ అంటే సాక్షి సాధన. అర్థమైందమ్మా? మౌన నిర్గుణ తారకాయోగ సాక్షి సాధన అని చెప్తారనమాట. అంత హైయెస్ట్ నాలెడ్జ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకెప్పుడు వేరే భావంతో, దేహభావం అసలు కొంచెం కూడా వాళ్ళకి స్పృశించదనమాట. ఆ స్పృహే ఉండదు, దేహభావం అనేటువంటిది ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అలాంటి జ్ఞానాన్ని చెప్పారనమాట. ఓ అర్జున, నీవు కానీ నేను కానీ ఈ యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఎవరు కూడా శాశ్వతం కాదు, అందరూ కూడా శరీరాలను విడిచిపెట్టవలసింది. శరీరాలు నశించినంత మాత్రాన వాళ్ళు నశించారని అనుకోవడం కరెక్ట్ కాదు. శరీరం నశించినంత మాత్రాన ఆత్మ కూడా నశించింది అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆత్మకు నాశం లేదు, ఆత్మకు నాశము లేదు. అచ్చేద్యో యమదాహ్యో, అది ఛేదింపబడేటువంటిది కాదు, అది నశించేటువంటిది కాదు, కాల్చబడేది కాదు, తడపబడేటువంటిది కాదు, ఎండబడేటువంటిది కాదు. అది శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు ఏవి కూడా దానికి లేవు అని చెప్పి ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా మనకు సూచిస్తారు. సూచించిన తర్వాత మళ్ళీ మనకి 47వ శ్లోకంలో, 2వ అధ్యాయం 47వ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి అని చెప్పారు. ఓ అర్జున, కర్మ చేయటి యందు నీకు అధికారం ఉంది కానీ కర్మఫలాలు ఆశించవద్దు అని చెప్తారు. అంటే కర్మ అయితే నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్తారు, కర్మ చేయాలని చెప్తారు. అలా శ్రీకృష్ణ పరమాత్మ ఫ్లోలో కర్మను గురించి చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో చెప్పిన తర్వాత మళ్ళీ కర్మ చెయ్యాలి అని చెప్పి వెంటనే ఏమంటారంటే 49, 50, 51, 2వ అధ్యాయం 49, 50, 51 ఈ 3 శ్లోకాల్లో బుద్ధి యోగము శ్రేష్టమైనటువంటిది అన్నారు. కర్మయోగము కంటే బుద్ధి యోగం అంటే జ్ఞానం, బుద్ధి యోగం అంటే
జ్ఞానం. జ్ఞానయోగం శ్రేష్టమైనటువంటిది అర్జున అని చెప్పారు. కొంచెం కన్ఫ్యూజ్ అయిండు ఎవరు? అర్జునుడికి కొంచెం కన్ఫ్యూజ్ వచ్చిందనమాట. ఏంటి కర్మణ్యేవాధికారస్తే అన్నారు, కర్మణ్యేవాధికారస్తే అన్నాడు. కర్మ శ్రేష్టమైనటువంటిదని చెప్పారు, కర్మ చేయాల్సిందే అన్నారు. కర్మ ఖచ్చితంగా చేయాల్సిందే, కానీ కర్మఫలాలతో నీకు సంబంధం లేదన్నారు. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ బుద్ధియోగం శ్రేష్టం అంటారు, కర్మయోగం కంటే బుద్ధియోగం శ్రేష్టం అన్నారు. ఇలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత వెంటనే ఒక డౌట్ వస్తుంది. మరి ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారని ఒక క్వశ్చన్ వేసిండు వెంటనే. స్థితప్రజ్ఞస్య కా భాష్య అని చెప్పి మనకు 2వ అధ్యాయంలో 54వ శ్లోకంలో అదే ఫ్లోలో అడిగేస్తారన్నమాట అర్జునుడు. అడిగితే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎన్ని శ్లోకాల ద్వారా చెప్పారు స్థితప్రజ్ఞ లక్షణాల గురించి? 55వ శ్లోకం కాడి నుంచి ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పారతమనోగతాన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. 72వ శ్లోకం ఏషా బ్రాహ్మీ స్థితపర్ద నయనం ప్రాప్య విముఖ్యతే అన్నటువంటి 72వ శ్లోకం దాకా శ్రీకృష్ణ పరమాత్మ బుద్ధి యోగాన్ని గురించి చెప్పారు. బుద్ధి యోగాన్ని గురించి ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు అర్జునుడికి డౌట్ వచ్చింది. ఏమి డౌట్ వచ్చింది? ఇంతకుముందు మీరు జ్ఞానయోగం గొప్పదన్నారు, మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత కర్మయోగం గొప్పదన్నారు, కర్మయోగం గొప్పది అన్నారు, మళ్ళీ మధ్యలో జ్ఞానయోగం గొప్పదన్నారు. ఇట్లా కన్ఫ్యూజ్గా చెప్తున్నారు. నాకు కొంచెం ఇక్కడ డౌట్ ఉంది. ఆ డౌట్ మీరు క్లియర్ చేయాలి. ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజేసి కేశవ. పరమాత్మ జ్ఞానము కర్మ కంటే శ్రేష్టమైన అని ఒకవేళ నిజంగా మీ అభిప్రాయం అయితే, అభిమతం, మతాబుద్ధి జనార్దన అంటే నిజంగా మీ అభిప్రాయం అయితే కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనటువంటిదని మీకు అనిపిస్తే మళ్ళా నన్ను కర్మ చేయవని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు? తత్కిం కర్మణి ఘోరే అంటే ఘోరమైన పని. తత్కిం కర్మణి ఘోరే అంటే అండి ఘోరమే. ఏమయ్యా స్వామి, నువ్వు దేవుడు అని నేను నమ్మా, నువ్వు గురువుగా భావించుకున్నా, నిన్ను ఎలా భావించుకున్నా? గురువుగా భావించుకున్నా మళ్ళా నన్ను నెట్టేస్తావా, ముంచేస్తావా? ఇలాంటి ఘోరమైనటువంటి పనులు నాతో చేయిస్తావా? తత్కిం కర్మణి ఘోరే అంటే ఘోరమైనటువంటి పనులు నాతో చేయిస్తావా? ఇది ఎక్కడ న్యాయం స్వామి? నేను నిన్ను నమ్ముకొని వచ్చా కదా, మరి నిన్ను నమ్మినప్పుడు నేను మీ పాదాలను ఆశ్రయించా కదా, మీ పాదాలను ఆశ్రయిస్తున్నాను. శిష్యస్తేహం శాతిమాం త్వాం ప్రపన్నం ఏమన్నారు? శిష్యస్తేహం శాతిమాం త్వాం ప్రపన్నం, నేను నీకు శిష్యుడనవుతున్నానని చెప్పి శరణాగతి చెంది నాకు ఏది శ్రేష్టమో అది చెప్పమని చెప్తే, నాకు కర్తవ్యాన్ని బోధించమని చెప్తే మళ్ళీ నాకు ఇట్లా కన్ఫ్యూజ్ పెట్టేసినాడు. ఏం పెట్టావు? కన్ఫ్యూజ్ పెట్టావు. జ్ఞానం గొప్పదని చెప్తున్నారు, ఒక పక్క ఏమని చెప్తున్నారు? జ్ఞానం గొప్పదని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? కర్మను ప్రోత్సహిస్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే అని చెప్పి మళ్ళీ మీరు కర్మను ప్రోత్సహించి చెప్పారు. నాకు కొంచెం డౌట్, నిజంగా నువ్వు నా శ్రేయస్సు కోరేటువంటి వాడైతే ఇట్లా కన్ఫ్యూజ్ చెప్తావా? మళ్ళా తత్కిం కర్మని కోరేను, ఇట్లాంటి ఘోరమైన పని నాతో చేయిస్తావా? 2-3 పదాలు. మనకు ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉన్నాడు అనుకోమ్మా, ప్రాణ స్నేహితుడు ఒకడు, లేకపోతే మనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి బంధువు, లేకపోతే దేవుడు, గురువు, ఇలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకు సన్నిహితంగా ఉంటారా? వాళ్ళు ఎప్పుడైనా మనతోటి పలానా వాళ్ళని చంపిరాపో అని చెప్పారనుకోమ్మా, మనం వెంటనే సాటిస్ఫై అయ్యో దేవుడు చెప్పాడు, గురువుగారు చెప్పారు, మా ఫ్రెండ్ చెప్పిండు, మా బంధువు చెప్పిండు అని చెప్పి వెళ్ళి చంపొస్తామా? చంపిరామమ్మ. ఆయన పైగా ఏమని చెప్తున్నాడు? నువ్వు పోయి చంపిరాపో, నీకు పాపం రాదన్నాడు. నువ్వు పోయి వాళ్ళని 4-5 పేర్లు చెప్పిండు అనమాట. 5 నేసేసి రాపో, చంపిరాపో, నీకు పాపం అంటది, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అన్నాడు. ఒక కత్తి తీసి అక్కడ పెట్టిండు, పెద్ద పొడుగాటి కత్తి తీసి అక్కడ పెట్టిండు. అబ్బా భలే చెప్పిండు, ఛాన్స్ భలే దొరికింది, ఇంతవరకు నేను ఎప్పుడు చంపలా, లేకపోతే చంపడంలో నాకు ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, ఇంతకుముందు చాలామందిని చంపా, ఇప్పుడు ఆయన అడిగిండు కాబట్టి మళ్ళీ వెళ్ళి చంపొస్తాం. మనమైతే చంపంగమ్మ. అయితే ఇక్కడ అర్జునుడికి చంపటంలో అంత ప్రాబ్లం ఏమీ లేదు.
చంపటానికి అంత ప్రాబ్లం ఏమీ లేదు. మనకి కత్తిచ్చి చంపమంటే చంపడానికి మనం ఆలోచిస్తాం, కానీ ఆయనేమీ ఫెయిల్ అవ్వడు. మనకి కూడా కత్తిచ్చి చంపితే మన గవర్నమెంట్ ఊరుకుంటుందమ్మా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరుకుంటారా? మనకి ఊరుకోరుగమ్మా. కానీ మనం కూడా బోర్డర్లోకి వెళ్ళి పాకిస్తాన్ సైనికులను చంపొస్తే శిక్షించడం, అవార్డు ఇస్తారు. చంపితే కూడా అవార్డు ఇస్తారా? ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఎవరిని చంపితే ఇస్తారంటే బోర్డర్లో ఉండి, మన సైనికులు ఉంటారు కదా బోర్డర్లో, మన సైనికులు బోర్డర్లో ఉండి 10 మందిని నరికొచ్చిండు అనుకో, మా అవార్డు 20 అవార్డులు ఇస్తారా? ఎవరి వాళ్ళకి? సైనికులకి. మరి మనం చంపితే, ఊళ్ళో వాళ్ళని చంపితే ఊరుకోరు, బోర్డర్లో వెళ్ళి వాళ్ళని చంపాలన్నమాట. ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు అర్జునుడితో, నువ్వు చంపు ఏం కాదంటాడు. ఎవరిని చంపమన్నాడు? శత్రువులైనటువంటి వాళ్ళు, సమాజానికి ప్రమాదకరమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపితే నో ప్రాబ్లం, కేసు కూడా లేదు, నేను చూసుకుంటా పోన్నాడు. 1వ అధ్యాయంలోనే చెప్తారన్నమాట. చంపడానికి ఉన్నటువంటి ఎలాంటి వాళ్ళను చంపవచ్చు, ఎలాంటి వాళ్ళను చంపవచ్చు అంటే 6 నియమాలు చెప్తారన్నమాట. ఈ 6 లక్షణాలు ఎవరికి ఉంటాయో వాడిని ఆలోచించకుండా చంపే అన్నాడు. వాడిని ఏమన్నారు? ఆతతాయి అన్నారు. ఏమన్నారు? ఆతతాయి. ఆతతాయి అంటే చెడ్డవాడికి, వాడికంటే చెడ్డవాడు ఇంకొకటి లేడు, అట్లాంటి వాడిని చంపితే ఏమాత్రం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు దుర్యోధనుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆతతాయిలే, అంటే చంపడానికి అర్హులే, వాళ్ళని చంపొచ్చు. వాళ్ళు సమాజానికి పట్టిన చీడపురుగుల వంటి వారు. చీడపురుగు అంటే ఎక్కడ చూస్తాం మనం? పొలంలో పంటకు పడుతుంది అన్నమాట చీడపురుగు. చీడపురుగు పైకి కనిపించదు, పంట మొత్తం నాశనం అయిపోయింది. పంట మళ్ళీ ఎదిగి రాదు, మనకి మొత్తం నాశనం అయిపోయింది. అలాగే సమాజానికి హాని చేసేటువంటి దుర్యోధనాదుల వంటి చీడపురుగులను మనం చంపకపోతే సమాజం నాశనం అవుతుంది. మంచి సమాజాన్ని మనం ఇవ్వాలి, ఈ ప్రపంచానికి మంచి సమాజాన్ని అందివ్వాలంటే చెడ్డవాళ్ళని తీసేయాలి. అలాంటి చెడు లక్షణాలు ఉన్నటువంటి వాడిని తీసేస్తేనే సమాజం బాగుంటుంది. వెంటనే మనకు శ్రీకృష్ణుడు అంటే దేవుడు కదా, శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరు? దేవుడు కదా. ఒక దేవుడు అహింసను ప్రోత్సహించాలా, హింసను ప్రోత్సహించాలా? దేవుడు అంటే ఎట్లా ఉండాలా? అహింసను ప్రోత్సహించాలా. అహింస పరమోధర్మ అని చెప్పాలా. దేవుడు ఏం చెప్పాలా? అహింస పరమోధర్మ అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడు? చంపిరాపో ఏం కాదు అంటుండు. అర్థమైందమ్మా? హింసను ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎలా కరెక్టు, ఇది ఎలా సమంజసం అని చెప్పి చాలామంది మన ఇప్పటి కాలంలో ఉన్నటువంటి మేధావులకు అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. దానికి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు చక్కటి ఉపమానాన్ని మనకు అందించారు. ఏంటంటే, ఒక ఆయనకి షుగరు తారాస్థాయిలో ఉంది, 300కి తగ్గట్ల. అసలు షుగర్ 300కి తగ్గట్ల, కిందికి దిగట్ల. కొంచెం వయసు కూడా పెరిగింది, కాలుకి చిన్న మేకుచ్చుకుంది. అది కొంచెం పెరిగి రణమై కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టారు. డాక్టర్ గారు చెప్పిండు, నాయన ఈ వేలు తీసేసుకుంటేనే నువ్వు కాలు సేఫ్గా ఉంటుందని చెప్పిండు. నేను వేలు తీసేయించుకోను అన్నాడు. ఇంటికి పోయిండు. మళ్ళా 3 నెలల తర్వాత వచ్చిండు. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, వేలు ఇప్పుడు కాలు వరకు పోయింది నాయన, మెడెం వరకు ఏమంటారు యాంకిల్ వరకు తీసేసుకోవాలని చెప్పిండు. నేను యాంకిల్ లేకుండా ఉండలేను డాక్టర్ గారు అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. తర్వాత మళ్ళా 3 నెలలకు వచ్చిండు. అప్పుడు డాక్టర్ గారు మోకాలు వరకు తీసేయాలి ఆయన అని చెప్పిండు. నేను నా మోకాలు తీసేసుకోను అన్నాడు. ఈసారి నువ్వు మోకాలు తీసేసుకోలేకపోతే నడుం వరకు కట్ చేయాల్సి వస్తుంది, ఆ జాగ్రత్త ఆలోచించుకొని చెప్పిండు. అర్థమైందమ్మా? ఈ సమాజాన్ని కూడా ఒక శరీరంతో పోల్చితే, ఆ వైద్యుడిని శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి డాక్టర్ అనుకుంటే, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ సమాజంలో ఉన్నటువంటి చెడు అనేటువంటి ఆ యొక్క రణం ఏదైతే ఉన్నదో దానికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఒక డాక్టరు ఆ శరీరంలో చెడిపోయినటువంటి భాగాన్ని తీసేస్తే ఆయనకి ఏమైనా కేసు పెడతారా? వామ్మో ఆయన ఏలు తీసేసిండు, కాలు తీసేసిండు, డాక్టర్ గారిని అరెస్ట్ చేయాలని అంటారా? అనరు. ఎందుకు అనరు?
ఆ పేషెంటే రిక్వెస్ట్ చేస్తున్నావు నా కాలు తీసేయమని. ఎందుకంటే అలాంటి రణంతో కూడి ఉన్నటువంటి కాలు వల్ల అతని యొక్క శరీరం మొత్తానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టి కాలు తీసేసినా నో ప్రాబ్లం, కాలు తీసేసినా నో ప్రాబ్లం. ఈయనే రిక్వెస్ట్ చేస్తున్నాడు. అందుకే జ్ఞానులైనటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ఏంటంటే ఇదిగో సమాజానికి పట్టినటువంటి రణం లాంటి వాడు, వాణ్ణి సమూలంగా తీసివేస్తే ఈ సమాజం బాగుంటుంది అని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అనేటువంటి ఆయుధంతో, శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి భవరోగ వైద్యుడు అర్జునుడు అనేటువంటి వెపన్ తోటి, ఆయుధం యొక్క సహాయంతో ఈ ప్రపంచానికి చేసినటువంటి సర్జరీయే దుర్యోధనాది కౌరవుల మొత్తాన్ని కూడా నశింపచేయటం. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేసిండు? అర్జునుడు అనే కత్తి పట్టుకొని సర్జరీ చేసిండు. సర్జరీ చేయటం తప్ప డాక్టర్ గారు? అమ్మ డాక్టర్ గారు సర్జరీ చేయటం తప్పు కాదు కదా. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అదే చెప్తారు, నాయన కర్మ చేయటం తప్పు కాదు, ఇది ఘోరమైనటువంటిది కాదు, ఇది అవసరమైనటువంటిది. తత్కిం కర్మణి ఘోరే, తత్కిం కర్మణి ఘోరే అంటే ఇది ఘోరమైనదని నువ్వు అనుకుంటున్నావు కానీ నాయన ఇది ఘోరమైనటువంటిది కాదు, ఇది ఇబ్బందికరమైనటువంటిది కాదు, ఇది అవసరమైనటువంటిది. అర్జునుడు ఎట్లా అంటాడంటే, అయ్యా ఎట్లుందంటే మీరు చెప్పిన పని మళ్ళీ యుద్ధం చేసి మా చుట్టాలందరినీ చంపమంటుంటే, మా అన్నదమ్ములు లేకపోతే మా బంధుమిత్రులు వీళ్ళందరినీ చంపమంటే ఎట్లుందో మీకు తెలుసా? డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్లో విషం కల్పించినట్టుంది నాకు. అర్థమైందమ్మా? ఏమంటుండు? డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్లో విషం కల్పించినట్లుంది, అట్లుంది మీరు చెప్పే మాటలు ఏంటంటే అని అంటాడు. రెండో మాట ఏమంటే జ్ఞానేశ్వరి భగవద్గీతలో చెప్తారన్నమాట ఏకనాథ స్వామి. ఇంకొక మాట అంటారండి, మర్కటంతో మద్యం తాగిచ్చినట్టుంది నా పరిస్థితి. మర్కటం అంటే కోతితో మద్యం తాగిస్తే అది ఎలా ప్రవర్తిస్తుందో నువ్వు చెప్పే మాటలు వింటే నాకు అట్లా అనిపిస్తుంది, పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. నాకు ఎలా అనిపిస్తుంది? పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. ఏమి స్వామి ఈ బోధలేంది, ఇదేంది? వాళ్ళని చంపమంటావు, యుద్ధం చేయమంటావు, కర్మను ప్రోత్సహిస్తావు, మళ్ళా పైగా జ్ఞానం గొప్పదంటివి. పోనీ కర్మే గొప్పదని ఇదొకటే చెప్తే మొత్తం భగవద్ 2వ అధ్యాయం మొత్తంలో జ్ఞానం గొప్పదని చెప్పి నువ్వు మళ్ళీ ఇప్పుడు నన్ను కర్మ చేయమని చెప్పి మీరు ప్రోత్సహిస్తున్నారు. ఇది మీకు సబబా? ఇది రైటేనా? మాం నియోజేసి కేశవ, ఇది సరైనటువంటిదేనా? జాయసి చేత్ కర్మణస్తే, ఇలా కర్మ చేయమని చెప్పొచ్చా? మరి చెప్తారా? మళ్ళీ ఇదే ప్రశ్నని మళ్ళీ రిపీట్, కొంచెం అదే ప్రశ్నని మళ్ళీ తిరిగి అడుగుతున్నాం, మళ్ళీ తిప్పి అడుగుతున్నాం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే. వ్యామిశ్రేణేవ వాక్యేన అంటే స్వామి మీరు చెప్పే మాట గందరగోళంగా ఉంది. ఎలా ఉంది? కన్ఫ్యూజ్గా ఉంది. నేనైతే కన్ఫ్యూజ్ పడుతున్నా. మీరు స్టడీ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అట్లా అర్జునులాగా అయితే మీరైతే అంటలేమో, నేను చెప్పేది కన్ఫ్యూజ్గా అయితే లేదుగా మీకు. అమ్మ అర్జునుడు క్వశ్చన్ అయితే మీకు లేదుగా, కన్ఫ్యూజ్గా ఏం లేదుగా. వ్యామిశ్రేణీవ వాక్యేనా అంటే, ఓ అర్జున మీరు చెప్పేటువంటి మాటలు కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు, నేను పోల్చుకోలేకపోతున్నా. ఏమంటు బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య. తత్ ఏకం వద అంటే చెప్పు, తత్ అంటే అది, ఏకం ఒకటే చెప్పు, నాకు ఇన్నొద్దు. తత్ ఏకం వద, నువ్వు ఒక్కటే చెప్పాలి, నాకు ఇన్ని చెప్తే కుదరదు. కర్మ జ్ఞానం ఇవన్నీ చెప్తే నాకు కుదరదు. తత్ ఏకం వద నిశ్చిత్య, నువ్వు నిశ్చయం చేసి చెప్పు, ఇక డిసైడ్ చేసి చెప్పు. అండ్ అది చేయాలి ఇది చేయాలంటే కన్ఫ్యూజ్ వద్దు నాయన, ఇదిగో నేను చెప్తున్నా, అట్లా నువ్వు నిశ్చయించి చెప్పు. ఏన శ్రేయోహ మాప్నుయాం, నాకు ఏది శ్రేష్టమో అది చెప్పు, నాకు ఏది శ్రేష్టమైనటువంటిదో, ఏది శ్రేయో మార్గమో దాన్ని చెప్పు. ఈ ప్రపంచంలో ఎన్ని మార్గాలు ఉంటాయి? 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ప్రేయో మార్గము, 2 శ్రేయో మార్గము. ప్రేయో మార్గం అంటే
ప్రకృతి సంబంధమైనటువంటిది, శ్రేయో మార్గము అంటే జ్ఞానమైనటువంటిది కూడా అని చెప్పొస్తారు ఒక అర్థంలో. ఇక్కడ అర్జునుడు అంటే ఇక్కడ కఠోపనిషత్తులో నచికేతుడు అడిగేటువంటి విధానం వేరు. మళ్ళీ అక్కడ కఠోపనిషత్తులో నచికేతుడు అనేటువంటి బాలుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేయో మార్గం శ్రేయో మార్గం రెండు ఉంటాయి కదా, నాకు ప్రేయో మార్గం వద్దు, శ్రేయో మార్గాన్ని, ఈ యొక్క తత్వజ్ఞానాన్ని దాన్ని బోధించు అని చెప్తారనమాట. ఇక్కడ అర్జునుడు అడిగేటువంటి శ్రేయో మార్గం అంటే ఏది శ్రేష్టమైనటువంటి మార్గమో దానిని నాకు తెలియచేయండి, దానిని నాకు సూచించండి అని చెప్పడం అనేటువంటి అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? అర్జునుడు అడుగుతున్నాడు. శ్రేయో మార్గము నాకు సూచించండి, ఏది మంచిదో అది చెప్పండి అంటున్నాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి 2 మార్గాల గురించి నీకు తెలియజేస్తా అంటారు. దేని గురించి చెప్తా అన్నారు? కర్మ గూర్చి చెప్తా, జ్ఞానం గూర్చి చెప్తా అని ఫస్ట్ కర్మయోగాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. అదే 3వ అధ్యాయం. 3వ అధ్యాయం పేరేంటి? కర్మయోగము. అర్జునుడు కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అని అడిగితే ఫస్ట్ కర్మయోగాన్ని గురించి చెప్తారు, తర్వాత జ్ఞానయోగాన్ని గురించి చెప్తారు. 4వ అధ్యాయం. 4వ అధ్యాయం జ్ఞానయోగం, 3వ అధ్యాయం. దీంట్లో 43 శ్లోకాలు చెప్పారు. దాంట్లో కూడా ఒక 45 పైనే ఉంటాయి అనుకుంటా శ్లోకాలు. దాంట్లో 40 దాకా ఉంటాయి అనుకుంటాం శ్లోకాలు. జ్ఞానయోగంలో కూడా మనకి చాలా చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ ఏది జ్ఞానము ఏంటి అనేటువంటిది 4వ అధ్యాయంలో సూచిస్తారు. 42 శ్లోకాలు ఉన్నాయంట దాంట్లో. దీంట్లో ఎన్ని? 43. 3వ అధ్యాయంలో 43 ఉంటే 4వ అధ్యాయంలో 42. 43 ప్లస్ 42 శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకు కర్మను జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని దాదాపు 85 శ్లోకాల ద్వారా మనకు సూచించారు. అర్జునుడు అడిగాడు, ఒక ప్రశ్న అడిగాడు. ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు, కర్మయోగం శ్రేష్టమైనటువంటిదా జ్ఞానయోగం శ్రేష్టమైందా అని అడిగితే ఎంత లెంది ఉపన్యాసం ఇచ్చారు? 85 శ్లోకాలు చెప్పారు. అర్థమైందమ్మా? నిదానంగా తెలుసుకుందామమ్మా ఏమేం చెప్పారో, ఎట్లాంటి పాయింట్స్ చెప్పారో. నిదానంగా 85 శ్లోకాలు ఇవాళ ఒక్కరోజే కావు కాబట్టి ఒక్కొక్కటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మా జస్ట్ 3వ శ్లోకాన్ని నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఇప్పుడు ఈ అడిగిన ప్రశ్నకు 2 మాటలు చెప్పి కంక్లూడ్ చేసుకుందాం. కర్మయోగము జ్ఞానయోగము అంటే ఏంటో తెలుసుకుందాం. కర్మయోగము జ్ఞానయోగము అంటే ఏది శ్రేష్టము అనేటువంటిది అడిగాడు కదా. ఏది శ్రేష్టమో మనం ఇప్పటి వరకు అందులో చెప్పింది తెలుసుకున్నాం, మన సొంతం లేదు. సొంతం పరమాత్మ అర్జునుడు అడిగిన ప్రశ్నలకి మనం రివ్యూ చేసుకుంటే ఎలా ఉంటుందో 2-3 ప్రశ్నల ద్వారా తెలుసుకుందాం. అమ్మ అట్లా చెయ్యి ఇచ్చిన చెయ్యి పెట్టాం ఏం కదా, అట్లా కదలకుండా కూర్చుంటుంది. మన భక్తులే అనుకుంటారు, వారు మన భక్తులే వచ్చారులే అనుకుంటారు అన్నమాట. ఏం లేదు, అట్లా చేయిస్తే చాలు ప్రశాంతంగా కూర్చుంటుంది. అర్థమైందమ్మా? కర్మయోగము అంటే ఏంటి? కర్మ అంటే పని చెయ్యటం. కర్మ అంటే పని చేయటం. జ్ఞానము అంటే జ్ఞానం అంటే అనుకుందాం, తెలివి అనుకుందాం, పెద్ద పెద్ద పదాలు కాకపోయినా మనకు తెలిసిందే అనుకుందాం. జ్ఞానం అంటే తెలివి. ఇప్పుడు కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అంటే పని చేయటం గొప్పదనమా తెలివి గొప్పదనమా? తెలివిగా ఉండటం గొప్పదనమా కర్మ చేయడం గొప్పదనమా అని ప్రశ్న వేశాననుకో, మనం ఏం చెప్తాం? తెలివిగా పనిచేయటం గొప్పదనం అంటాం. తెలివిగా పనిచేయటం. కానీ ఇక్కడ చిన్న ఒక క్వశ్చన్ వేస్తా, అంటే తెలివిగా ఎలా పని చేయాలి అని అంటే పని చేసేదానికి తెలివికి సంబంధం. ఇప్పుడు గుడికి వస్తున్నామమ్మ, వచ్చేప్పుడు కొబ్బరికాయ తీసుకొచ్చి గుడిలో కొట్టాం, ఇది కర్మ. కర్మ అంటే ఏంటి? వస్తా కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టాం, ఇది కర్మ. నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, అది కర్మ. పూల మాల తీసుకొచ్చి వేసాం, ఇది కర్మ. పువ్వు తీసుకొచ్చి పెట్టాం, కర్మ. ప్రసాదం తీసుకొచ్చి పెట్టాం, కర్మ. ప్రదక్షిణ చేసినాం, కర్మ. పారాయణం చేసినాం, ఇది కర్మ. కర్మయోగం అంటే ఏంటి? ఇవే కదా. కర్మ అంటే పనులు చేయటం, చేసామా లేదా? కర్మ అంటే పని చేయటం. పనుల్లో కూడా ప్రాపంచికమైన పనులు, పారమార్థికమైన పనులు.
మళ్ళీ పనుల్లో కూడా 2 రకాలు. అర్థమైందమ్మా? ఇంటికాడన్నాం అనుకో అమ్మా, ఇల్లు ఊడ్చిను అదొక పని. అర్థమైందమ్మా? బట్టలు వాషింగ్ మిషన్లో వేసిను అదొక పని, ఇస్త్రీ చేసిను అదొక పని, అన్నం వండిను అదొక పని, కూర వండిను అదొక. ఇవి పనులు. వీటిని ఏమంటారు? కర్మలు అంటారు. వీటిని ఏమంటారు? కర్మలు అంటారు. అవన్నీ చేసినవా లేదా? అవన్నీ చేసినాం. అయితే ఆకలైంది, అన్నం తిన్నాం, అది ఒక పని. దప్పికైంది, మంచినీళ్ళు తాగినాం, అదొక పని. అది కర్మే, అది కర్మే. ఇప్పుడు కర్మ చేయడం మంచిదా కాదా? కర్మ చేయడం మంచిదా కదా? అన్నం వండుకోకూడదా? మంచినీళ్ళు తాగకూడదా? ఇల్లు ఊడ్చుకోకూడదా? బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోకూడదా? ఇస్త్రీ చేసుకోకూడదా? ప్రాపంచికమైన పనులు కూడా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అవి చేసుకోవచ్చు, అందులో తప్పేం లేదు కమ్మా. మీకేమైనా తప్పు అనిపిస్తుందా? అయ్యో ఆకలి అవుతుంది, అన్నం వండుకొని తినడం తప్పంట, భగవద్గీతలో కర్మ చేయొద్దన్నారు, 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కర్మ చేయటం తప్పంట, అర్జునుడికి నచ్చలేదంట, మనం రోజు వండుకొని తింటాం అని అనంగా అమ్మ. ఒకవేళ ఇందులో చెప్తే మాత్రం మనకు ఆకలి అయితే వండుకొని తినకుండా ఉంటామా అమ్మ? అవన్నీ తప్పనిసరిగా భగవద్గీతలో చెప్పినా చెప్పకపోయినా, అవసరమైతే గుడికి రావటమైనా మానేస్తాం, కానీ అన్నం తినమైతే అన్నం తినేవాళ్ళు గుడికి రావద్దన్నారనుకో, అన్నం తినేవాళ్ళు గుడికి రావద్దంటే గుడికి మానేస్తాం, కానీ అంటే కర్మ చేయవలసిందే, మనం కర్మ చేస్తాం. మరి ఇందులో జ్ఞానం ఎక్కడుందమ్మా? ఇప్పుడు మరి జ్ఞానం అంటే ఏంటి? మరి ఇందాకేం చేసినావు? ప్రపంచికమైనటువంటి ప్రపంచ వండుకోవడం తింటం ఇవన్నీ భౌతికమైనటువంటి కర్మ. అలాగే కొబ్బరికాయ కొట్టడం, గుడికి రావటం, ప్రదక్షిణ చేయటం, పారాయణం చేయటం, ప్రసాదం వండటం, ప్రసాదం తేవటం, ప్రసాదం పెట్టడం, పూలమాల అలంకరించడం, పూలు తీసుకురావడం, పూల చెట్లు నాటడం, ఇవన్నీ కూడా పనులే. ఇందులో దేవుని జ్ఞానం లేదు. కొబ్బరికాయ కొట్టడంలో ఏం జ్ఞానం ఉందమ్మా? కొబ్బరికాయ కొట్టడంలో జ్ఞానం లేదు. ఉందా లేదా? అయితే నీకు కొబ్బరికాయ కొట్టాలి అనే ఆలోచన కలిగించింది ఎవరు? మీకు నైవేద్యం వండాలనే జ్ఞానం కలిగించింది ఎవరు? బియ్యం బదులుది జొన్నలు వేయకుండా బియ్యమే వేసింది ఎవరు? అక్కడ ఉన్నాయి కదా అని చెప్పి గుమ్మడికాయ గింజలు ఉన్న వేసినవా? వేయలేదు, బియ్యమే వేసినవు. ఎందుకు వేసినవు? జ్ఞానం ఉంది కనుక. ఇప్పుడు జ్ఞానం కూడా ఉందా కర్మలో? కర్మలో జ్ఞానం కూడా ఉంది. మరి ఇప్పుడు ఇందులో కర్మని జ్ఞానాన్ని విభజించమని చెప్తారేంది అర్జునుడు? జ్ఞానం లేకుండా కొబ్బరికాయ ఎలా కొడతాం? ఒక ఆయన కొబ్బరికాయ కొట్టాలని పీచు తీయకుండా కొడుతున్నాడు. పీచు తీయకుండా కొబ్బరికాయ కొడుతున్నాడు అంటే కొబ్బరి బోండాన్ని తెచ్చిండు ఆయన. కొబ్బరి బోండాన్ని తీసుకొచ్చి కొడుతున్నాడు. పగులుద్దా? మళ్ళాంటి వాళ్ళకైతే పగలదు, దానికి ఎక్స్పర్ట్స్ కావాలి. వస్తాదులు అయితే ఉంటారు కమ్మ, జిమ్లో ఉండే వాళ్ళు ఉంటారు గట్రా, మంచి వస్తాదు లాంటి వాళ్ళు, ఫిట్నెస్ ఉన్నవాళ్ళు అయితే కొబ్బరి బోండాయినైనా పగలు కొడతారు. మనం కొబ్బరికాయే పగలట్లా, మనం కొడితే ఇక కొబ్బరి బోండం ఏం పగులుద్ది? వాడు కొబ్బరి బోండం తీసుకొచ్చి కొడుతున్నాడంట. వాడికి ఏమంటాం మనం? వాడికి జ్ఞానం లేదంటాం. కొబ్బరికాయ ఎలా కొట్టాలో ఆ జ్ఞానం లేదు వాడికి. కొబ్బరికాయ విషయంలో వాడికి అజ్ఞానం ఉంది. ఏముంది? కొబ్బరికాయ విషయంలో వాడికి అజ్ఞానం ఉంది. ఇప్పుడు ఏం కావాలా? కొబ్బరికాయ విషయంలో జ్ఞానాన్ని కలిగించాలి వాడికి. కొబ్బరికాయ విషయంలో జ్ఞానాన్ని కలిగించాలంటే ఏం చేయాలి? నాయన ఇలా కొడితే పగలదు నాయన, పైన పొట్టంతా తీయాలా, లోపల టెంకాయ ఉంటుంది, ఆ టెంకాయను మాత్రమే కొడితే పగులుతుంది అనేటువంటి జ్ఞానం కలిగించాలి. కొబ్బరికాయకు సంబంధించినటువంటి జ్ఞానం లేనటువంటి అజ్ఞానికి కొబ్బరికాయని ఎలా కొట్టాలి అనేటువంటి జ్ఞానాన్ని కలిగించాలి. అప్పుడు కొడతాడా కొట్టడా? అయితే కొట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం జ్ఞానం ఉన్నటువంటి వాడు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, సొరకాయ ఎందుకు కొట్టకూడదు, వంకాయ ఎందుకు కొట్టకూడదు, దోసకాయ ఎందుకు కొట్టకూడదు, వాడికి డౌట్ వచ్చింది. ఒక ఆయన దోసకాయ తీసుకొచ్చి కొట్టిండు, ఒక ఆయన సొరకాయ తీసుకొచ్చి కొట్టిండు. ఏందిరా సొరకాయ కొడతాను అంటే సొరకాయ కొట్టకూడదని ఎక్కడ రాసిందో చెప్పన్నాడు. దోసకాయ కొట్టకూడదని ఎక్కడ రాసిందో చెప్పనని అన్నాడు. దొండకాయ కొట్టకూడదని ఎక్కడ రాసింది, బెండకాయ కొట్టకూడదని ఎక్కడ రాసింది.
ఎక్కడన్నా రాసుందా? లేదు. పోనీ ఎవరైనా కొడుతున్నారా? కొట్టట్లేదు. వాడు ఇక్కడ కొట్టిండు, పోచమ్మమ్మ వారి గుళ్ళో తీసుకొచ్చి అక్కడ కొట్టిండు. అందరు కొబ్బరికాయలు కొడుతుంటే నలుగురు మాత్రం ఒకడు దొండకాయ, ఒకడు బెండకాయ, ఒకడు దోసకాయ, సొరకాయ తీసుకొచ్చి కొట్టారు. నలుగురు వాట్సాప్లో ఫోన్ తీసుకొని ఎమ్మటే వీడియో తీస్తున్నారు, వాడిది ఫోటోలు వీడియోలు. ఒక విచిత్రంగా ఉంది కదా, వాడు ఎప్పుడు మనం ఎక్కడా చూస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళకేం కలిగించాలి? వాడిని అడిగారు, ఏందిరా సొరకాయ ఎందుకు కొట్టకూడదో నాకు చెప్పు, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలో నాకు చెప్పు అని వాడిని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వాడికి ఏ జ్ఞానం లేదు? కొబ్బరికాయ ఎలా కొట్టాలో ఎందుకు కొట్టాలో ఆ జ్ఞానం వాడికి లేదు కాబట్టి వాడు కొబ్బరికాయ కొట్టట్లేదు. వాడికి కొబ్బరికాయకి సంబంధించినటువంటి అజ్ఞానం ఉంది కాబట్టి కొబ్బరికాయకి సంబంధించినటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి కొబ్బరికాయకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగిస్తే వాడు మళ్ళీ ఈసారి సొరకాయ కొడతారా? పోని మనం కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం? ఏమో అందరూ కొడన్నారు కాబట్టి మనం కూడా కొడతాం. అదేనా? కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి అంటారు, విన్నారో లేదు? ఎన్ని కళ్ళు ఉంటాయమ్మా? 3 కళ్ళు. అంటే మనకి ఎట్లా 3 కళ్ళు ఉన్నాయో దానికి కూడా 3 కళ్ళు ఉన్నాయి. ఇంకోటి అంటే కొబ్బరికాయ పైన ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో టెంకె లాంటిది ఏదో మన స్థూల శరీరానికి సంకేతంగా చెప్తారు. అందులో ఉండేటువంటి కొబ్బరి సూక్ష్మ శరీరానికి సంకేతంగా చెప్తారు. అందులో ఉన్నటువంటి నీళ్లు కారణ శరీరానికి సంకేతంగా చెప్తారు. అందులో మిగిలిపోయినటువంటి శూన్యం అనేటువంటిది మహాకారణ శరీరానికి సంకేతంగా, 4 శరీరాలకు సంకేతంగా కొంతమంది చెప్తారు, 3 శరీరాలకు సంకేతంగా కొంతమంది చెప్తారు. ఇంకోటి కొంతమంది ఏంటంటే అది కొడితే స్వచ్ఛంగా ఉంటుంది అని కొంతమంది కొడతారనమాట. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ శరీరం లోపల, అంటే శరీరము ఆ లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరము దీనికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగించేటువంటి పద్ధతిగా కొడతారు. 3 కళ్ళు దానికి ఉన్నాయి, మనకు కూడా 3 కళ్ళు ఉన్నాయి. కాబట్టి మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 3 కళ్ళు మనకి ఉన్నాయి. చూపెట్టండి అమ్మయ్య, జ్ఞాననేత్రం ఉందంట. తెరుచుకున్నారమ్మ? ఓపెన్ చేశారా? అది ఓపెన్ అయ్యే ఉండదు, ఇప్పుడు దాకా ఉంటుంది. ఉందని చెప్పారు కాబట్టి ఓపెన్ చేసా. స్పెట్స్ ఏమైనా పెడుతున్నారు దానికి కూడా అమ్మ? ఇప్పుడు దీనికంటే కళ్ళతోటి పెట్టుకుంటున్నాం కనబడవద్దు, మరి దానికి కూడా మసకలు రావటం కానీ ఏమైనా ఉంటాయా? మా సాయి చూపిస్తారంట, మా మూడో కన్ను ఆడుందో చూపిస్తారంట. రేపు కొంచెం అయిన తర్వాత వెళ్ళేప్పుడు అక్కడ నిల్చోబెడితే ఒక్కొక్కరికి ఫోటో తీసి చూపిస్తారు, చూడండి అమ్మ 3వ కన్ను. ఓకే అమ్మ, 3వ కన్ను శివుడికే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ఉంటుంది, ప్రతి మానవుడికి కూడా ఉంటుంది 3వ కన్ను. జ్ఞానమే 3వ కన్ను, జ్ఞానమే 3వ కన్ను. ఆ జ్ఞానానికి సంబంధించి మనలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రం ఏదైతే ఉన్నదో, బొట్టు పెట్టుకునే చోట ఉండేటువంటి ఆజ్ఞా చక్రం జ్ఞానానికి సంకేతం అన్నమాట. అట్లాంటి జ్ఞాన సంబంధమైనటువంటి జ్ఞానం అంటే జ్ఞానాన్ని అందించేటువంటి వస్తువు అక్కడుంది, దాన్నే ఆత్మ అంటారు. అర్థమైందమ్మా? మన శరీరంలో ఆత్మను దర్శించాలి అంటే, ఆ జ్ఞానం కలగాలి అంటే బొట్టు పెట్టుకునే కాడ ఉంటుంది. 3వ కన్ను అంటే అక్కడ చూపిస్తారు. శివుడు బొమ్మ చూడలేదా మీరు? శివుడు బొమ్మకి ఆడబెట్టుంది, ఇక్కడేగా బొట్టు పెట్టుకునే కాడే ఉంది. మనకు కూడా బొట్టు పెట్టుకునే కాడ ఉంది. అది ఎక్కడుందంటే స్థూల శరీరంలో లేదు, అది స్థూల శరీరంలో లేదు. ఆ కన్ను ఎక్కడుంది? సూక్ష్మ శరీరంలో ఉంది. ఓహో, లోపల ఇంకో శరీరం ఉందా? దానికి కూడా కన్ను పెట్టిండు ఆయన. ఈ శరీరానికి 2 కళ్ళు పెడితే దానికి 1 కన్ను పెట్టిండు. అర్థమైందమ్మా? ఆ నేత్రం, ఆ జ్ఞానం అనేటువంటిది సూక్ష్మ శరీరంలో ఉంటుందమ్మా. ప్రయత్నం చేస్తే మనకు కూడా కనపడదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. దాన్ని తెరవాలంట. థర్డ్ ఐ ఓపెన్ యోగాలో చెప్తారు కదా, మెడిటేషన్ యోగా వాళ్ళు యూట్యూబ్లో మొత్తం నిండిపోతున్నాయి. 3వ కన్ను గురించి కూడా బాగా చెప్తారన్నమాట. కుండలిని జాగ్రత్త అని బాగా చెప్తారు, మీరు వింటున్నారో లేదో. కానీ 3వ కన్ను తెరవడం అంటే దానికి ఒక టెక్నాలజీ, అంటే ఎవరి సాంప్రదాయంలో వాళ్ళు రకరకాలుగా చెప్తారమ్మా. దాన్ని బట్టి మనం గుర్తించాలి. ఓకే, ఇక్కడ మనకి జ్ఞానము అనే అంశాన్ని కర్మ జ్ఞానము. కొబ్బరికాయ కొట్టడం, పీచు తీయకుండా కొట్టిండు, ఒకటి పీచు తీసి కొట్టిండు, ఎందుకు కొట్టాలి అనేటువంటి జ్ఞానం. కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అంటే ఒక సందేశం, దాని ద్వారా ఒక సందేశాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని గుర్తించాలి. మనం చేసే ఏ కర్మైనా కానీ కన్ఫ్యూజ్ లేకుండా ఒక క్లారిటీ ఉండాలి. కన్ఫ్యూజ్ లేకుండా ఒక
క్లారిటీ ఉండాలి. ఏమైందంటే అమ్మ వేదాంతాన్ని సమాజంలో ఉండేటువంటి సైన్స్ని కలిపి చెప్పారు. సైన్స్ని వేదాంతాన్ని కలిపి చెప్పారు. మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలి. అది వేదాంతం. భగవద్గీత మనకెందుకు? మామూలుగా ఏదో ఒకటి చెప్పుకోవచ్చు, కానీ భగవద్గీత ఎందుకు మనం ఫాలో అవ్వాలి అంటే భగవద్గీత సైన్స్ని, ఆత్మజ్ఞానాన్ని, వేదాంతాన్ని డివైడ్ చేసింది. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. చీపిరి ఉందమ్మా మీ ఇంట్లో? ఏమన్నా రూపాలు పెట్టారా? చీపిరి ఉంటుంది. చిన్నప్పటి నుంచి చీపిరి చూడకుండా ఎవరు ఉంటానమ్మా. మన ఈ మధ్యన మా ఇంట్లో చీపిరి ఇలా పెట్టాల్సింది ఇలా నిలబెట్టారు. అట్లా నిల్చోబెట్టారు. అట్లా నిల్చోబెడితే ఒకళ్ళు వచ్చి అట్లా చీపిరిని అలా నిల్చోబెట్టకూడదు, లక్ష్మీదేవి అంతా పోయింది. ఏం పోయింది? చీపిరి లక్ష్మీదేవి అని తెలియదా మీకు అన్నారు. చీపిరి లక్ష్మీదేవి అని తెలియదా అన్నారు. నేను కూడా అన్నా అట్లా నిల్చోబెట్టకూడదు, ఇట్లా తిప్పి పెట్టాలని చెప్పా. ఆల్రెడీ అనుకున్నాం. ఎందుకంటే లక్ష్మీదేవిని ఇలా నిల్చోబెట్టకూడదు, ఇలా ఉంచాలి అని ఉద్దేశం. అంటే సో టోటల్ ఏంటి? చీపిరి అంటే లక్ష్మీదేవి అని ఒక మెసేజ్ వస్తుందా రావట్లేదా? వస్తుందా రావట్లేదా? లక్ష్మీదేవిని ఇలా కాదు ఇలా ఉంచాలి అని చెప్పారు. మళ్ళీ లక్ష్మీదేవిని ఎవరికి కనపడకుండా ఉంచాలి, తలుపు చాటునే పెట్టాలి. మీకు తెలుసా లేదా? నట్టింట్లో పెడితే ఒప్పుకోరు. లక్ష్మీదేవి అని చెప్పి నట్టింట్లో పెడితే ఒప్పుకోరు. ఎవరికి కనిపించకుండా లోపల ఎక్కడో పెట్టుకోవాలన్నమాట. అసలు వెనకటి రోజుల్లోనైతే ఇలాంటి లక్ష్మీదేవిని బయటే ఉంచేవాళ్ళు, లోపలికి రానిచ్చేవారు కాదు. ప్లేస్ తక్కువ కాబట్టి ఇది చేస్తాం. అయితే చూడమ్మా, ఇది సైన్స్. ఇది ఇందులో అసలు ఆధ్యాత్మికతే లేదు. చీపిరి విషయంలో ఆధ్యాత్మికతే లేదు. మనకు తెలియక ఆధ్యాత్మికం వాళ్ళు ముడేశారు, మనం వినం. లేకపోతే ఇప్పుడు ఆ చీపిరికి ఏదో పేరు చెప్పారనుకో మనం వినమన్నమాట. దాన్ని లక్ష్మీదేవితోటే సంబోధించారు. ఎందుకంటే మనకి లక్ష్మీదేవి చాలా అవసరం ఈ ప్రపంచంలో. మాకు లక్ష్మీదేవి వద్దనే వాళ్ళు ఎవరు ఉండరమ్మా. అర్థమైందా? మిగతా ఏ ఫోటోలన్నా ఇసిరేస్తారు కానీ లక్ష్మీదేవి కూడా అసలు ఇసిరేనమాట. చాలా జాగ్రత్త పట్టుకుంటారు. ఫైనాన్షియల్ ట్రబుల్స్ రాకూడదు అన్న ఉద్దేశంతో ఎవరితోటైనా తగ్గు పెట్టుకోవచ్చు, కానీ లక్ష్మీదేవితో ప్రాబ్లమ్స్ చిక్కులు తెచ్చుకోకూడదని చెప్పి చాలా అవేర్నెస్తో జాగ్రత్తగా ఉండవు. అయితే నిజంగా లక్ష్మీదేవి అని చెప్తే మీరు చాలామంది పెద్దవాళ్ళని అడగండి, లక్ష్మీదేవి అని చెప్తారు. మరి లక్ష్మీదేవి బయట ఉండాలా, పూజా మందిరంలో ఉండాలా? ఎవరైనా కానీ చీపిరి లక్ష్మీదేవి అని చెప్పి పూజా మందిరంలో పెట్టి పూజ చేసిన వాళ్ళు ఒక్కళ్ళైనా మీకు కనిపించారా? లక్ష్మీదేవి అంటే ఫోటో పెట్టను, మరి చీపిరి కూడా లక్ష్మీదేవి స్వరూపమైనప్పుడు పూజా మందిరంలో ఉంచాలా వద్దా? ఉంచరు. ఎందుకని? చీపిరి లక్ష్మీదేవి అయితే పూజా మందిరంలో ఒకళ్ళంటే ఉంచలేదు, కనీసం ఆ చెప్పిన వాళ్ళైనా ఉంచాలిగా. లక్ష్మీదేవి అని చెప్పిన వాళ్ళైనా ఉంచాలి కదా, ఉంచుతారా? ఎందుకంటే చీపిరిని పట్టుకుంటే అది ఇల్లంతా ఊడ్చింది కాబట్టి దానికి వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. అది తాకితే మనకి జబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టాలి, దాన్ని తాకకూడదు. దాన్ని ఇలా పైకి ఎత్తి పెడితే దానికి ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం ఫ్యాన్ వేసినప్పుడు ఇట్లా గాలికి స్ప్రెడ్ అయింది. అందుకని ఎదురుగా పెట్టకూడదు, పక్కన పెట్టాలా, నిల్చోబెట్టకూడదు, వంచి పెట్టాలి అని చెప్పిన దాంట్లో ఉండేటువంటి ఇంటెన్షన్ అదన్నమాట. ఇది సైన్స్, ఇందులో లక్ష్మీదేవి లేదు. కానీ ఇది సైన్స్ అని చెప్తే మనం వినం. ఇది సైన్స్ అని చెప్తే మనం వినమాట. లక్ష్మీదేవి అంటేనే మనం అంత జాగ్రత్తలు పాటించుతాం. అర్థమైందమ్మా? మన ఋషులు, మన పెద్దలు ఏం చేశారంటే ఇలా కొన్ని సైన్స్ సంబంధమైనటువంటి వాటిని మనకి అటాచ్ చేసి మన ఆధ్యాత్మికంలో వదిలిపెట్టారు. మనం ఇది అర్థం చేసుకోలేక, ఎందుకు చెప్పారో తెలుసుకోలేక అలా పట్టుకొని వేలాడతాం. అర్థమైందా? దీన్నే మూఢనమ్మకం అన్నారు. అర్థమైందమ్మా? మన శాస్త్రాలలో చెప్పినటువంటి వాటిని మూఢాచారాలను పాటించొద్దు, సదాచారాన్ని పాటించాలి. దేన్ని పాటించాలా? సదాచారాన్ని పాటించాలా, సత్కర్మలు చేయాలి. చేసేటువంటి సత్కర్మ మనకు ప్రయోజనాన్ని కలిగించాలి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్లకు కూడా ప్రయోజనాన్ని కలిగించేటువంటి సత్కర్మను మనం ఆచరించాలి. ఓకే అమ్మా? ఇప్పుడు కర్మ అంటే ఏదో అర్థమైంది కదా. కర్మ చేయటం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం, కర్మ చేయటం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం.
లేకపోతే జ్ఞానంతో కూడిన కర్మ. జ్ఞానంతో కూడిన కర్మలు మనకు దుఃఖాన్ని కలిగించవు. అందుకే ఏమన్నానంటే ఇక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికైతే నిష్కామ కర్మ అని చెప్తారు. కర్మలు చేయగానే నేను చేస్తున్నాను, నా వల్ల చేస్తుంది అనేటువంటి భావాన్ని విడిచిపెట్టాలి అని చెప్పారు. ఎట్లా అంటే అమ్మా, ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపించేది పరమాత్మ యొక్క శక్తి. కాకపోతే దాన్ని గుర్తించగలగాలి. అంటే నడిపించేది ఎవరు? సూత్రధారి అంటారు. సూత్రధారి ఎవరైతే ఉన్నారో సూత్రధారిని పట్టుకోవాలి, పాత్రధారిని కాదు. మనమందరం పాత్రధారులు. ఈ పాత్రల వెనక ఉన్నటువంటి సూత్రధారిని గుర్తించాలి. మనకి 7వ అధ్యాయంలో చెప్తారనమాట. 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇదే అంశాన్ని మనకు గుర్తు చేస్తారు. సూత్రధారి, నేను సూత్రము వలె, మణుల యందు సూత్రము వలె వ్యాపించి ఉన్నాను అన్నారు. మణిగణ ఇవ, సూత్రే మణిగణ ఇవ అన్నారు. అంటే మణుల యందు సూత్రము వలె వ్యాపించి ఉన్నాను అని అంటే ఏంటర్థం? మణులంటే అక్కడ విద్యాప్రకాశానంద గిరి వారు ఏమన్నారంటే పూలదండలో దారము వలె అని ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. ఏమన్నారు? పూలదండలో దారము వలె వ్యాపించి ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు పూలదండ కట్టారనుకోమ్మ, ఇందులో గులాబీ పూలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంకొక ఆయన ఇంకా 4-5 రకాల మాలలు కట్టారనుకోమ్మ. కడితే ఇప్పుడు ఇందులో దారం కనపడుతుందా మనకి? పువ్వులను మాత్రం చూడటం భౌతికం. ఆ పువ్వులు అలా నిలబడి ఉండటానికి కారణభూతంగా ఉన్నటువంటి సూత్రమును, దారాన్ని చూడటం జ్ఞానం. మరి ఇది బాగానే అర్థమవుతుంది. పువ్వులు వెనక దారం ఉంది అని మనకు బాగానే అర్థమైంది. ఇప్పుడు మనకేడ కట్టిండు దారం? మనమందరం పువ్వులం అనుకుంటే, మనకు కూడా ఇట్లాంటి దారం కట్టాలి కదా. కట్టాలి కదా. మరి ఇప్పుడు మనందరికీ అలాంటి దారం ఏమైనా ఉందా? సూత్రంతో ఏమైనా కట్టారా మనందరినీ? ఇప్పుడు ఇక్కడ దారం తెంచినవి అనుకో అమ్మ, పూలని ఒక్కొక్కటి దారం తెంచితే పూలన్నీ దారం తెంచకుండా కూడా పువ్వుని ఇలా కొంచెం జరిపి చూస్తే దాని వెనక ఉన్న దారాన్ని కూడా మనం గుర్తించవచ్చు. అరే, ఇందులో ఉన్నటువంటి ఆత్మ, సపోజ్ ఒక శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఆ శరీరం పడిపోయింది, ఇంకో శరీరంలో తొలగిపోతే శరీరం పడిపోయింది, ఇంకో శరీరంలో తొలగితే శరీరం పడిపోయింది. ఇలా శరీరాలన్నీ పడిపోకుండా నిలబడి ఉన్నాయంటే సూత్రముగా మనందరిలో కూడా ఆ యొక్క సూత్రాత్మ వలె ఆ సూత్రము ఆత్మ వ్యాపించి ఉన్నది. పువ్వుల యందు పూలదండలో ఉండేటువంటి ఆ పువ్వులన్నిటినీ కలిపి ఉంచేటువంటి సూత్రం ఎలా ముఖ్యమో మన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులన్నీ నిలబడి ఉండటానికి కారణం ఆ యొక్క ఆత్మ, పరమాత్మ అనేటువంటి సూత్రము మనందరి యందు కూడా ఉన్నది అనేటువంటి దాన్ని గుర్తించి సూత్రాన్ని పట్టుకునేవాడు జ్ఞాని, పాత్రను పట్టుకునేటువంటి వాడు, భౌతికాన్ని పట్టుకునేటువంటి వాడు కర్మయోగము లేదా కర్మ చేసేవాడు. అయితే కర్మ చేయటం తప్పని అంటలేదమ్మా, కర్మ చెయ్యాలి కానీ ఫలితాన్ని అంటకుండా ఉండేటువంటి విధానాన్ని గుర్తించాలి. ఇక్కడ కర్మయోగం అంటే కర్మయోగానికి జ్ఞానయోగానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదమ్మా. ఏమని చెప్తారంటే ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి కర్మ జ్ఞానం అనేటువంటివి. కర్మ జ్ఞానం ఎలాంటివి అంటే ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి, రెండు కలిసే ఉంటాయి తప్ప విడివిడిగా లేవు, వేరుగా లేవు. రెండు విడివిడిగా లేవు, రెండు కలిసే ఉన్నాయి. ఇప్పుడు మన శరీరము కర్మ, ఇందులో శరీరము కర్మ, ఇందులో ఉన్నటువంటి తెలివి జ్ఞానం, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గొప్పదని చెప్తున్నారు? జ్ఞానం గొప్పదన్నారు అనుకోమ్మా. జ్ఞానం గొప్పదనుకుంటే మరి జ్ఞానంతో కొబ్బరికాయ కొట్టించమని శరీరాన్ని ఎక్కడుంచి? జ్ఞానం అంత గొప్పదైతే ఆ జ్ఞానంతో కొబ్బరికాయ కొట్టించమను. అందుకే ఇందాక అమ్మాయి ఏమన్నది? జ్ఞానంతో కూడిన కర్మ చేయాలి. జ్ఞానంతో కూడిన కర్మ బంధింపబడదు, అది బంధ హేతువు కాదు. అర్థమైందమ్మా? అంటే ఈ శరీరంలో ఏమేం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అది ఎందుకు జరుగుతున్నది అనేటువంటి జ్ఞానం మనకి కావాలి.
అంటే మన ఇంద్రియాలను కానీ మన మనస్సుని కానీ బుద్ధిని కానీ ప్రాణాన్ని కానీ కదిలించేది ఎవరో ఆ కదిలించే తెలివి అంటారా, చైతన్యం అంటారా, సత్తా అంటారా, దాన్ని మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేసినటువంటి వారు ఆ జ్ఞానంతో జీవించగలుగుతారు, ఆ జ్ఞానంతో అడుగులు వేస్తారు. అర్థమైందమ్మా? అంటే మూల పదార్థాన్ని మనం గుర్తించాలి. ఈ శరీరం నడవడానికి ఏదైతే మూలం ఉన్నదో, ఏది రూట్ అయి ఉన్నదో దాన్ని మనం గుర్తించే ప్రయత్నం చేసి ఆ భావంతో మనం జీవించినప్పుడు కర్మలు చేసినా కానీ ఆ కర్మల యొక్క ఫలాన్ని మనం అంటకుండా ఉంటాము. అంటే కర్తృత్వం లేకుండా మనం కర్మ చేసేటువంటి విధానాన్ని, నిష్కామ పద్ధతిగా కర్మ చేసేటువంటి ఆ విధానాన్ని తెలుసుకొని మనం ఆచరించినప్పుడు కర్మలు చేసి కూడా ఆ కర్మ ఫలాన్ని మనం అంటకుండా ఉండే అవకాశం మనకు ఉంటుంది అని చెప్పి సూచించడం అనేటువంటి జరిగింది. అర్జునుడు ఏమని అడుగుతున్నాడు? కర్మయోగం శ్రేష్టమైనటువంటిదా, జ్ఞానయోగం శ్రేష్టమైనటువంటిదా అంటే ఏమని చెప్తారంటే సాంఖ్యులకు జ్ఞానము శ్రేష్టమైనటువంటిది, కర్మయోగులకు కర్మ శ్రేష్టమైనటువంటిది అని చెప్తారు. యోగులకు కర్మయోగం శ్రేష్టమైనటువంటిది, జ్ఞానులకు సాంఖ్యులకు జ్ఞానయోగము శ్రేష్టము అని చెప్పి మనకు ఈ 3వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చినప్పుడు మనం దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.